వెల్కమ్ టు హెల్తీ హోమ్. ఇవాళ మనం తవా ఎగ్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాము. దీనికోసం మనం ముందుగా 2 టమోటాలు, 1 పిడికెడు కొత్తిమీర, 4 పచ్చిమిర్చి, 1 పిడికెడు పుదీనా ఆకుల్ని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. ఇందులో ఎలాంటి వాటర్ వేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము. తర్వాత ఒక 4 ఎగ్స్ తీసుకొని ముందుగా ఉడకపెట్టి ఇలాగా మధ్యలోకి కట్ చేసుకోవాలి. అన్ని ఎగ్స్ కూడా ఇలాగే కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాం. ఇందులో 5 స్పూన్లు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కొంచెం కాగిన తర్వాత చిటికెడు సాల్ట్ వేసుకుందాం. తర్వాత ఇందులో 1/4 స్పూన్ కారం వేసుకుందాము. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి కట్ చేసి పెట్టుకున్నటువంటి ఎగ్స్ని వేసుకుందాము. ఎగ్స్ని ఇలాగ నిదానంగా వేసుకోవాలి. వీటిల్ని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత నిదానంగా రెండో వైపుకి మార్చుకోవాలి. తర్వాత 1/4 స్పూను కారం మరొకసారి చల్లుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుందాము. తర్వాత ఇదే ప్యాన్లో 1 స్పూను జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ఇలాగ సన్నగా కట్ చేసుకొని వేసుకుందాము. ఉల్లిపాయ మనకి బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఉల్లిపాయ మనకి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఇందులో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి టమోటా, కొత్తిమీర, పుదీనా పేస్ట్ని వేసుకుందాము. ఇది మనకి 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో. చూడండి, ఇలాగా చక్కగా ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందాము. తర్వాత 1 స్పూను ధనియా పౌడర్ వేసుకుందాం. 1/2 స్పూను పసుపు, 1 స్పూను కారం, 1 స్పూను గరం మసాలా పొడి వేసుకుందాము. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకుందాం. ఆయిల్ అనేది మనకి పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో. చూడండి, మసాలా అంతా కూడా మనకి చక్కగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు వాటర్ వేసుకుందాము. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఉడికించుకుందాము. ఇది ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి కోడిగుడ్లను వేసుకుందాం. ఎగ్స్ అంతా పెట్టిన తర్వాత మధ్యలో 1 టేబుల్ స్పూను బటర్ వేసుకుందాము. బటర్ మనకి కంప్లీట్గా కరిగిపోయిన తర్వాత మధ్యలో ఉండేటువంటి గ్రేవీని తీసుకొని ఎగ్స్ పైన వేసుకోవాలి. చూడండి, ఇలాగా అన్ని ఎగ్స్ పైన కూడా గ్రేవీని వేసుకోవాలి. అప్పుడు మనకి మసాలా అనేది ఎగ్కి చక్కగా పడుతుంది. 5 నిమిషాల పాటు ఉడికించుకుందాము. ఇప్పుడు చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి తవా ఎగ్ కర్రీ. డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.